హాయ్ హలో నమస్తే నా పేరు సంధ్య. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. ఈ రోజైతే ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చానండి. మొక్కల గురించి అండి. చిన్న చిన్న చెట్లు పెట్టుకునే వాళ్ళు కానీ మిద్దెతోటి ఉన్న వాళ్ళు కానీ మన ఇంట్లో ఉండి పడేస్తూ ఉంటాం కదండి. వేస్ట్ అయిపోయినాయి, మురిగిపోయినాయి, అదేవిధంగా వాడి పడేసేటి, మనం తిన్న తర్వాత పడేసేటి తొక్కలైనా ఉంటాయి కదా. అదేవిధంగా బియ్యం కడిగిన నీళ్లు, ఏదైనా మన ఇంట్లో ఎవ్రీథింగ్ అని ఏది వాడి పడేస్తూ ఉంటాం కదా, అవన్నీ పడేయకండి. ఎందుకంటే చెట్లకు చాలా ఉపయోగం అండి. రూపాయి ఖర్చు లేకుండా మనము ఇంట్లో ఉన్న వాటితోటే మొక్కలకు బలాన్ని ఇవ్వచ్చండి. మనకు మంచి ఫుడ్ ఇచ్చినప్పుడు వాటికి మనం మంచి ఫుడ్ ఇచ్చుకోవచ్చు కదా. మళ్ళీ ఎందుకంటే మందు లేని పంట మనం పండిస్తే పిల్లలు తింటూ ఉంటారు, మనం తింటూ ఉంటాం కదా. ఇంకెందుకంటే ఆలస్యం, మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ చూస్తున్నారు కదండి, అదే మన కిచెన్ వేస్టేజ్ అండి. ఉల్లిగడ్డ లేనిది కూర ఉండము, ఇల్లు అనేది ఉండదు కదా. ఇగో ఉల్లిగడ్డ అండి. ఈ విధంగా వేస్ట్ అంటే మనం రోజు కట్ చేస్తూ ఉంటాం, పడేస్తూ ఉంటాం కదా. పడేయకుండా ఒక కవర్ లో గానీ లేకపోతే వేస్ట్ బకెట్ లో పెట్టేసామనుకోండి, ఒక వారం 10 రోజుల తర్వాత ఇంత అవుతుందండి. అయిన దాన్ని మనకు వాసన పోవాలంటే కొంచెం ఆరబెట్టేసుకుంటే స్మెల్ అనేది ఉండకుంటుంటది. నేనైతే ఒక రోజు మొత్తం ఆరబెట్టేశానండి. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఆలుగడ్డ పొట్టు అండి. మనము తీస్తుంటాం కదా, తీసిన తర్వాత అంటే పచ్చిదండి. ఇది కూడా ఆరబెట్టేసుకోవాలి. దీనివల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటాయండి. మనము ఇప్పుడు ఉల్లిగడ్డ పొట్టు చెట్లకు ఏ విధంగా ఇచ్చుకోవాలంటే, ఇక్కడ చూస్తున్నారు కదా అండి, ఇది తమలపాకు చెట్టు. మనం మట్టిని కొంచెము కిందికి పైకి అనేసి ఈ పొట్టు ఇచ్చుకోవచ్చండి. పొట్టు ఇచ్చుకోవచ్చు, కానీ ఈ పొట్టు ఇక్కడ చూస్తున్నారు కదా పెద్ద పెద్ద ఉన్నది. ఇది మొత్తం మట్టిలో కలిసి ఎరువు కావాలంటే కొంచెం టైం పడుతుంది. కొంచెం కాదు, చాలా టైం పడుతుంది. మనకు ఇవి కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా వేసుకోవాలంటే టైం కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు కదా అండి. అందుకని నేను ఈజీ మెథడ్ లో అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. ఏం లేదండి, ఈ ఉల్లిగడ్డ పొట్టు ఆరిన తర్వాత ఇప్పుడైతే ఆరిపోయిందండి. నాకు ఒక ఫస్ట్ మెథడ్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఒక బకెట్ లో లిక్విడ్ రూపంలో ఇచ్చుకోవాలనుకుంటే మనకు అప్పటికప్పుడు అంటే బాల్కనీ ఉన్న వాళ్ళు చిన్న చిన్న గులాబీ చెట్లు ఈ విధంగా, గులాబీ చెట్లు ఈ విధంగా, కనకాంబరాలు, అదే విధంగా చామంతులు ఇలా ఉన్న వాళ్ళు, చిన్న బాల్కనీ ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక 4-5 రోజుల తర్వాత ఉల్లిగడ్డ పొట్టు ఉంటుంది కదా అండి, దాన్ని ఒక రోజంతా ఆరబెట్టండి. ఒక కవర్ కానీ లేకపోతే ఒక బస్తా కానీ ఆరబెడితే ఏంటంటే స్మెల్ అనేది ఉండదు. ఇప్పుడు నేను ఆరింది కదా అండి, ఫస్ట్ మెథడ్ చూపిస్తున్నాను. ఇట్లా ఒక బకెట్ లో వేసేసుకొని ఒక 4 రోజుల తర్వాత ఎంత అయితే అంత, అంటే మనం రోజు ఎన్ని ఉల్లిగడ్డలు పోస్తామో కర్రీలో దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. ఇట్లా ఇప్పుడు ఒక బకెట్ వేసిన తర్వాత కొంచెము ఇప్పుడు ఒక బకెట్ నిండా నీళ్లు పోస్తున్నాను. ఇట్లా నీళ్లు పోసేసి ఒక 2 రోజుల తర్వాత దీన్ని ఇదే విధంగా పక్కకు పెట్టేసుకోవాలి. అంటే మూత పెట్టకూడదండి. ఏదన్నా కాటన్ క్లాత్ అనేది కప్పేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక 2 రోజుల తర్వాత దీంట్లో ఉల్లిగడ్డలో కాల్షియం, పొటాషియం, ఐరన్ అనేది చాలా రిచ్ ఉంటుందండి. ఏ మొక్కకైనా, పండ్ల మొక్కకు, కూరగాయల మొక్కకు, పూల మొక్కలకు, ఏ మొక్కలకైనా సరేనండి, వాటి కాల్షియము, పొటాషియము, ఐరన్ అనేది తప్పనిసరిగా, అంటే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి. ఇప్పుడు మనకైనా మన పిల్లలకైనా చిన్నగా ఉన్నప్పుడు హార్లిక్స్, కొంచెం పెద్దగా అయిపోయిన తర్వాత ఉగ్గు, తర్వాత కొంచెం పెద్దగా అయిపోయిన తర్వాత రైస్, తర్వాత అట్లా మటన్, ఎగ్, చికెన్ ఎలా పెడతామో మొక్కలకు కూడా అదేనండి. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఫుడ్ అనేది ఇస్తుంటేనే మొక్కలు బలంగా ఉంటది. అదే విధంగా మనకు మంచి కూరగాయలు, పండ్లు, పువ్వులు అనేది ఇస్తాయండి. ఇది ఈ విధంగా ఇప్పుడు 2 రోజుల తర్వాత దీంట్లో ఉల్లిగడ్డలో ఉన్నది మొత్తం అంతా ఐరన్, కాల్షియం, పొటాషియం అంతా వాటర్ లోకి వెళ్ళిపోతుందండి. 2 రోజుల తర్వాత ఏం చేయాలంటే వడగొట్టుకొని ఈ నీళ్ళని, ఇప్పుడు ఈ బకెట్ అయినాయి కదండి నీళ్లు, ఇప్పుడు ఈ బకెట్ తోటి ఈ ఉల్లిపాయలు రసం అవుతుంది కదా, 4 బకెట్లు వాటర్ తీసేసుకొని మొత్తం రెండింటిని కలిపేసుకొని చెట్టు మొదట మనం ఒక్కొక్క మగ్గులాగా ఇచ్చేసుకుంటే, ఇంకా చెట్టు ఏరు అనేది దృఢంగా ఉంటుంది. ఫస్ట్ చెట్టు ఏరు దృఢంగా ఉందనుకోండి, ఏరు దృఢంగా ఉంటే చెట్టు అనేది ఏపుగా పెరుగుతుంది. అదే విధంగా పూత, కాపు, ఏవన్నా కూరగాయలు అనేవి వస్తాయండి. ఇది ఒక ఈజీ మెథడ్ అండి. ఇది చిన్న చిన్నగా ఉన్న వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది నేను ఇలా చేసి పెట్టాను కదండి. 2 రోజుల తర్వాత నేను
ఇవాళ సండే కదా అండి, మండే కదా, ట్యూస్డే రోజు షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఈ ఉల్లిగడ్డ నీళ్ళు ఏ విధంగా వచ్చినాయి, చెట్లకు ఏ విధంగా ఇచ్చుకోవచ్చు అనేది పెడతాను. తప్పకుండా చూడండి అండి, ఎందుకంటే మనం ఖర్చు లేకుండా ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిదండి. ఇంకో మెథడ్ ఏంటి అంటే, ఇప్పుడు ఇది అంతా ఉంది కదా అండి, ఇప్పుడు మట్టిలో వేయాలంటే చాలా టైం పడుతుంది అని చెప్పాను. మరి ఎలా చేయాలి అంటే ఏం లేదండి, మన ఇంట్లో మిక్సీ ఉంటది కదా, ఆ మిక్సీలో వేసేసి దీన్ని ఇంకా మిక్సీ పట్టడమేనండి. మిక్సీ పడితే పౌడర్ లాగా వస్తుంది. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇక ఇక్కడ ఉంది కదా అండి, ఈ మిక్సీలో ఇంకా ఇది ఆరిపోయింది కదా, ఇలా మిక్సీలో వేసేసుకొని మనం పౌడర్ చేసేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు ఏ చెట్టు కొంచెము డల్లుగా ఉంది, ఏ చెట్టు అంటే పూత కాపు దశలో ఉన్నప్పుడు ఈ పౌడర్ని వాటర్లో కలిపేసుకొని అయినా ఇచ్చుకోవచ్చు. లేకపోతే చెట్టు మొదట కొంచెం మట్టి తీయాలండి తప్పనిసరిగా. మనం ఏ చెట్టుకు ఏదన్నా ఫెర్టిలైజర్ ఇచ్చేటప్పుడు కూడా మనం చెట్టు చుట్టూ మట్టి తవ్వి ఇచ్చామనుకోండి, చెట్టు లోపలి వరకు వెళ్ళిపోతూ ఉంటుంది మనం ఇచ్చే ఫుడ్ అనేది. వెళ్ళిపోయి తర్వాత అది ఇచ్చిన తర్వాత ఇది పౌడర్ వేసిన తర్వాత చెట్లకు కొన్ని నీళ్ళు పోయాలి. ఒక జగ్గని నీళ్లు పోసామనుకో, ఆ నీళ్లతో పాటు మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ అనేది, ఎరువు అనేది ఏరుకు తగిలి ఏరు అనేది గట్టిగా దృఢంగా అవుతుందండి. ఏరు ఒక్కటి ఎప్పుడైనా గుర్తుంచుకోండి అండి, ఏరు అనేది గట్టిగా ఉందనుకో చెట్టు ఎప్పటికీ కాదండి, ఇలాంటి టబ్బులో పెట్టుకున్నాం అనుకో ఈజీగా ఒక 4-5 సంవత్సరాలు అయితే ఈజీగా వస్తుందండి. ఇప్పుడైతే నేను ఇందులో మిక్సీలు వేసాను కదా, ఇప్పుడు వాటర్ ఏమి వేయకూడదండి. వాటర్ వేయకుండానే ఇప్పుడు పౌడర్ చేసి చూపిస్తాను మీకు. ఇంకే మిక్సీ అయితే పట్టానండి, అంటే పౌడర్ అంటే మనకి ఇసుక రూపంలో అయితే రాదండి. కొంచెం ఇది పెద్ద పెద్ద ఉంది కదా, కొంచెం సన్నగా ఇలా అయింది. ఇంకా ఇదైతే నేను ఇక్కడ చూపిస్తాను ఈ విధంగా. ఇంకా కొంచెము ఎక్కువ ఎండాలంటే ఒక 4-5 రోజులు ఎండబెడితే ఇంకా బాగా వస్తుందండి. ఇప్పుడైతే నేను ఇది మనకి నీళ్ళల్లో ఇదైతే చేశాను కాబట్టి ఇది మా చెట్టు చుట్టూ ఏ విధంగా ఇచ్చుకోవాలో చూపిస్తాను. ఒక దాంట్లో వేస్తాను. అంటే ఇది వేసామనుకోండి కంపోస్ట్ దానికి కొంచెం టైం పడుతుంది కదా, ఇంత పెద్ద పెద్ద ఉన్నది. అదే మిక్సీలు వేసుకున్నాం అనుకో ఒక వారం రోజులలో డీకంపోస్ట్ అనేది అవుతుంది. ఇప్పుడు ఏ విధంగా ఇచ్చుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఒక్కసారి ఇక్కడ వంకాయ చెట్టు ఉందండి, ఇక్కడ వంకాయ చెట్టు ఉంది. వంకాయ చెట్టుకైతే ఇప్పుడు పూత పింద దశలో ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వంకాయ. ఇక్కడ ఈ వంకాయ మీకు గుర్తుందా అండి, నేను షార్ట్ వీడియోలో పెట్టాను. 2 రూపీస్ మొక్కలాగా తెచ్చాను, కాసాయండి. ఇక్కడ 2 సార్లు అయితే తెంపాను. ఇక్కడ కూడా వంకాయలు అయితే వచ్చాయి. ఇంకా అక్కడ కూడా ఇది కూడా వంకాయ పూత దశలో ఉంది. ఇది ఎప్పుడు ఈ చెట్టు వంకాయ చెట్టు ఉంది కదండి, మనము ఏదన్నా ఫెర్టిలైజర్ కానీ ఎరువు కానీ వేసేటప్పుడు ఇలా మట్టి మొక్క చుట్టూ ఇలా కొంచెం తీసుకోవాలండి. తీసుకొని ఇప్పుడు ఇది ఇచ్చుకుంటాం. ఎందుకంటే పైన వేసామనుకోండి లోపలి వరకు పోదు. ఇక్కడ ఈ విధంగా కొంచెము ఈ విధంగా ఇచ్చేసుకొని మళ్ళీ ఈ మట్టి మనం తీసిన మట్టి ఉంటుంది కదా పైన కప్పేసుకోవాలి. ఎందుకంటే పురుగులు ఇట్లా దోమలు ఈగలు రాకుండా కప్పేసుకుంటే ఇంకా స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ఎండింది కాబట్టి అంత పెద్దగా ఏముండదండి. ఇప్పుడు ఇది వేసేసుకొని కొన్ని వాటర్ వేసుకుందాము. ఇప్పుడు వాటర్ వేసుకుంటామండి. వాటర్ వేసుకోగానే మొత్తము ఇప్పుడు ఉల్లిగడ్డ పొట్టులో ఉన్న ఐరన్ పొటాషియం కాల్షియం అనేది మొక్క లోపలి వరకు ఏరు వరకు పోయి ఇది ఉంది కదండి చెట్టు మొత్తము బలంగా అవుతుందండి. ఇంకా ఇప్పుడు పూత పింద దశలో ఉంది కదా రాలకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇలాంటి ఏ చెట్టుకైనా సరే అండి కొంచెం మట్టి ఆనకుండా ఇలా కొమ్మలు అనేటివి కట్ చేసుకుంటే చెట్టు ఇప్పుడు ఇంకా ఈ పూత పింద అనేది రాలకుంటుంటుంది, కాయ సైజు అనేది పెరుగుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఆకు చూడండి ఎంత పెద్దగా ఉందో, బలం అంతా ఆకు తీసుకుంటుంది. కాబట్టి ఈ టమాటా చెట్లకైనా పచ్చిమిరపకాయల చెట్లకైనా ఇలా కొమ్మలు అనేటివి కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే ఇక్కడ చూడండి అండి, ఇందులో నేను వేస్ట్ మన మిద్దె తోటలో ఉన్న ఆకులు అవన్నీ వేసాను. ఇక్కడ చూడండి ఇందులో చింత చెట్టు మొలిసింది. ఇంకా మొలిసిన తర్వాత ఇంకా అట్లనే ఉంచేసి పైనుండి మొత్తం
మట్టి వేసానండి. ఇది కూడా అంతేనండి. ఇక్కడ ఇది కూడా కాకరి, ఇది మనం కిచెన్ వేస్ట్ వేస్తుంటాం కదా, ఇది కూడా కాకరిది. అట్లనే ఉంచేసాను, ఇంకా తీయలేదు. మనం కిచెన్ వేస్ట్ అనేది పడేయకుండా ఇట్లా చెట్టు చుట్టూ ఇట్లా వేసుకొని పెట్టుకున్నాం అనుకో, అవి దానంతట అవే మొక్కలు వచ్చేస్తాయండి. ఇక్కడ చూపిస్తాను, ఇదంతా కిచెన్ వేస్టే. ఇదిగోండి, ఈ కంపోస్ట్ అనేది అయితేనే ఉంటుంది. ఇక్కడ ఇక చూస్తున్నారా, ఇదంతా మనం వాటర్ పోసేటప్పుడు మన చెట్లు కొమ్మలు ఆకులు కాకుండా కాడలు ఉంటాయి కదండి, కాడలు కూడా ఇక్కడ చూడండి. రోజు వాటర్ వేస్తుంటాం కాబట్టి ఇంకో దేవునికి వాడిన పువ్వులు కూడా ఈ విధంగా ఇక్కడ ఒకసారి వచ్చేసేయండి. ఇక్కడ ఈ వంకాయ చూడండి సైజ్ ఎంత పెద్దగా ఉన్నాయో, మసాలా వంకాయ చూస్తున్నారు కదా, ఫ్రెష్గా ఉందండి. అసలు ఒక్కటే చెట్టు పెట్టాను, తర్వాత ఇక్కడ ఉన్నాయని మళ్ళీ 2 చెట్లు అయితే పెట్టాను. కానీ వంకాయలు చాలా పెద్దగా వస్తున్నాయి. ఇంకా ఇక్కడండి ఇవి కనకాంబరాల చెట్లు పెట్టాను నేను. కనకాంబరం చెట్లలో నేను కిచెన్ వేస్ట్ కాదండి, ఇది మొత్తం మిద్దె తోటలో ఉన్నది వేస్టేజ్, కొమ్మలు ఆకులు మొత్తం వేసేసాను, ఇందులో వేసి పెట్టాను. మీరు ఒక్కసారి చూడండి అండి. ఇదంతా ఇవే ఇగో ఇట్లా ఇరిగిపోతున్నాయి, అంటే మొత్తం కింద అంతా నేను ఆకులు కొమ్మలు వేసాను. మల్లె చెట్టు కట్ చేసి వేసానండి. దాని ఇంకా ఆ చెట్టు ఒకసారి చూపిస్తాను. ఉట్టి కొమ్మలే, ఈ మల్లె చెట్టు ఉంది కదా, ఇవి కట్ చేసి అందులో వేసేసాను నేను. కానీ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒకసారి మీకు చూపిస్తా. ఇగో కొమ్మ ఉంది కదా, దాని కొమ్మ ఇందులో ఉండి ఇగో ఉట్టి కొమ్మనే వేసానండి. ఇది మట్టిలో వేయగానే కంపోస్ట్ లాగా తయారవుతుందని వేసాను. కానీ దీనికి ఇంకా ఏర్లు వచ్చినాయి చూడండి. ఈ విధంగా కూడా మనము మళ్ళీ చెట్టుని కూడా పెట్టుకోవచ్చు. నేను నిన్న చూశానండి, నిన్న తీసి ఇక్కడ ఒక 2 మొక్కలు అయితే తీసాను. సరే ఇంకొకటి ఏమన్నా ఉందా అని చూశాను, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎందుకంటే మనం ఇట్లా మిద్దె తోటలో ఉన్న కొమ్మలు కూడా పడేస్తున్నా కూడా ఈ విధంగా అయితే వస్తున్నాయండి. ఇప్పుడు ఈ చెట్టును మనము దీన్ని ఒక కుండీలో పెట్టేసుకుంటే ఇంకా మల్లె చెట్టు అనేది తయారైపోతుంది, ఇంకా కొనుక్కొచ్చుకోకుండా. చూస్తున్నారు కదండి, మిద్దె తోట అనేది మనం ఇంట్లో వచ్చేది ఏదైనా మిద్దె తోటలో ఉన్న వాటికి కూడా ఇప్పుడు మన ఎడారిలో చెట్లు ఉంటాయి కదండి, వాటికి ఎవరు పోస్తారండి, నీళ్ళు ఎవరు పోయరు కదా, ఎండిన ఆకుల కింద పడిపోయి మళ్ళీ అవే కంపోస్ట్ తయారై చెట్టుకు అనేది బలాన్ని ఇస్తాయి కదా. ఇంకా పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటామో మనం చెట్లను కూడా ఆ విధంగా చూసుకుంటే మంచి మంచి పువ్వులను ఇస్తాయి, కాయలు ఇస్తాయి, కూరగాయలు ఇస్తాయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టడం మర్చిపోకండి. బాయ్ బాయ్.